ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనంలో కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చుతున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నువ్వు గైకొనవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే, మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చుతున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నువ్వు గైకొనవలెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లేవికాండం 22వ అధ్యాయం 31వ వచనం. మీరు నా ఆజ్ఞలు అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెను, నేను యెహోవాను. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీరు మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించు విధానాన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన యెడల మీరు నాకు జనులై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 28వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దానిని నువ్వు చేసినందున నీకుని నీ తర్వాత నీ సంతానం వారికి నీ నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా వినవలెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవును. చివరిగా ఒక మాట. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశాయని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారం నడుచుకున్న శక్తిని బలాన్ని మనసును అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.